పెడతారు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని. చట్టాలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి తనే వైలేషన్ చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఏదైనా మాట్లాడితే కథలు చెప్తారు వీళ్ళు. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇది అంటే మీరైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు, వీళ్ళైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు. మిగతా వాళ్ళు బయటకు వచ్చి చిన్నపాటి శాంతియుతంగా నిరసన తెలిపినా కానీ కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు. మీడియాను కూడా కోరేది, ఇది పర్టికులర్గా ఈ కొండ ఋషికొండ అనే గ్రామం తుఫాను వచ్చినప్పుడు కొట్టుకోకుండా పోవడానికి, వరదలు తుఫాను వచ్చినా కొట్టుకోపోవడానికి ఇది కాపాడదు. ఈరోజు ఇన్ని ఎకరాలతో స్టార్ట్ అయింది, నెమ్మది కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఇన్ని దశాబ్దాలు కాపాడకుండా వచ్చారు. ఇది తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు. అందుకే తన్ని తగలేశారు. ఉత్తరాంధ్రకు వచ్చి మళ్ళీ దోపిడీ చేస్తున్నారండి. ఇది ఆగాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం శాంతియుతంగా ఉంటారని చెప్పి ప్రజలు దోపిడీ చేయడం అన్యాయం, అక్రమం. ఇక్కడ మూడు రాజధానులు అంటేనే పెద్ద మనిషి, ఒక్క రాజధానికి దిక్కు లేదు. కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి లోకాయుక్తగా ఒక ఉప లోకాయుక్త కూడా పెట్టలేనాడు. మూడు రాజధానులు పెడతారంట. ఈ దోపిడీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీడియా వారికి కూడా నేను కోరుకున్నా, దయచేసి ఈ అన్యాయం, అక్రమం, ఈ దోపిడీ తెలియజేయండి అందరికీ. ఏమి చేయడం మీరు కూడా చేయాలి. ఇది నేను ఒక్కనే చేసేది కాదు. ఇది నేను ఈ సమస్యని, ఈ అక్రమాలను వెలికి తీసుకొస్తున్నాను. ప్రజలు వీళ్ళ తాలూకు దోపిడీ తెలంగాణను ఎగ్జాక్ట్ ఇలాగే చేశారు. దోపిడీ ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉత్తరాంధ్ర మీద కన్నుపడింది వీళ్ళందరికీ. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా లేదా, దీనికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టుకి. చిన్నపాటి వైలేషన్ ఉందని. వాళ్ళు చిన్నపాటి అంటే చాంతాడంతా. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వ్యక్తులను కనుక ఎందుకంటే దోపిడీ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల్ని అడ్డగోలుగా దోచేస్తారు, ప్రైవేట్ ఆస్తులను దోచేస్తారు వీళ్ళు. ప్రభుత్వ భవనం అంటే ఏంటి? ముఖ్యమంత్రిలో ప్రభుత్వ భవనం. ఎన్నిళ్ళు కావాలి ముఖ్యమంత్రికి? ఉన్నిళ్ళు సరిపోవా? ఒక మూల కూర్చోలేడా ముఖ్యమంత్రి కావాలంటే విజువల్ కావాలా? ముఖ్యమంత్రి అధికారి కానీ సర్క్యూట్ హౌస్ తీసుకోలేకపోవడం ముఖ్యమంత్రి. సర్క్యూట్ హౌస్ ఏమో తాకట్టు పెట్టి దీన్ని దోచేస్తాడా ముఖ్యమంత్రి? అడగండి అందరూ. మొత్తం పర్లేదండి, మొత్తం కిరణంపూడి లేఅవుట్ ఉందా అంత తాకట్టు పెట్టాడు. అక్కడ పెట్టుకోవచ్చు కదా ఆఫీసు. ఏంటి ఆయనకి విజువల్ కావాలి? ఆయనకి శాంతియుతంగా మొత్తం రాష్ట్రంలో దోచేయడానికి. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్. లీగల్గా కూడా కొట్లాడుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో, ఎన్జిఓలు ఎవరైతున్నారో వారికి కూడా బరాబర్ చెప్తున్నాం, సపోర్ట్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఫైట్, దిస్ ఇస్ అ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యావరణవేత్తకైనా అండగా ఉంటాం. ఎవరెవరైతే ఈరోజు కొట్లాడుతున్నారో ఈ భూముల పరిరక్షణకు, భవిష్యత్ తరం పరిరక్షణకు, వారికి ముమ్మాటికి అండగా ఉంటాం. ఇక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న మంత్రులు, ఆడ ఏం లేదు బయోడైవర్సిటీ, గింత పెద్ద రిపోర్ట్లు ఉన్నాయి, అందులో ఏమున్నది ఏం లేదు. ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి, ఎంత ఫ్లోరా ఉంది, ఎంత ఫౌనా ఉంది, అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది నా రిపోర్ట్ కాదు, ఇండిపెండెంట్ ఏజెన్సీస్, హెచ్సియులో పనిచేసే ప్రొఫెసర్లు తయారు చేసిన రిపోర్ట్. 1-2 కాదు, బోలెడు ఉన్నాయి. ఇక ఫోటోలు చూపెట్టాలంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఇమేజ్లు కాదు. పాపం మంత్రులు కొంతమంది తెలిసి తెలియక ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడి ఏదో మాట్లాడుతున్నారు. మీ హెచ్సియు వెబ్సైట్లో ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. చెరువులు, అక్కడ ఉండే తాబేళ్ళు, 1-2 కాదు, అక్కడ ఉండే
పశువులు, అక్కడుండే పిట్టలు, పక్షులు, అక్కడ ఉండే చెరువులు, ఇక అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు, అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు, అక్కడ ఎరేజ్ చేసిన, అక్కడ వీరు క్రియేట్ చేసిన అరాచకం. ఒకటి రెండు కాదు, చూడండి ఎట్లా ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లయితే పోతారో అట్లా ఆ మిలిటరీ ట్యాంకర్లు వేసుకొని పోతారు చూడు, ఆ స్థాయిలో ఒక దొంగలాగా ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఉండే పశువుల్ని ఇంత స్థాయిలో ఒకటి రెండు కాదండి, అక్కడ ఉండేది వందలు. అక్కడ హెచ్సిలో నివసించే వారికి ఎవరికైనా తెలుసు, స్పాటెడ్ డియర్ అనేది క్యాంపస్లో ఫ్రీగా తిరుగుతూ కనబడుతూ ఉంటుంది.